హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వీటీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం అటుకుల పోహ చాలా సులభంగా చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదటగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. కొంత సమయం వరకు అలా పెట్టుకోండి పక్కన. అలా నానబెట్టుకున్న తర్వాత పోహాకి అవసరమైన పదార్థాలు 2 టమాటో, 2 ఆనియన్స్, 1 క్యారెట్, 7 పచ్చిమిరపకాయలు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత పోహాను తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుంటున్నాము. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అలా యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము. క్యారెట్ యాడ్ చేసుకున్నాము. 2 నిమిషాల తర్వాత టమాటో యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవి కుక్ అవుతున్నాయి కదా, పోహాకి మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు తయారు చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించిన 4 కప్పుల నేను అటుకులు తీసుకున్నాను. ఆ అటుకులు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను 3 మినిట్స్. రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము. నానబెట్టిన అటుకుల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు రసం ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అటుకులని యాడ్ చేసుకుంటున్నాము. కాసేపట్లో రుచికరమైన పోహ మనకి తయారవుతుంది. చూశారు కదా, చాలా ఈజీ అండి పోహ తయారు చేసుకోవడం. మీకు కుదిరినప్పుడు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.